దేశవ్యాప్తంగా వినియోగదారులకు భారీ ఊరటను కలిగిస్తూ జీఎస్టీ 2.0 సోమవారం అమల్లోకి వచ్చింది. నూతన స్లాబ్ రేట్ల విధానం ద్వారా పన్ను స్లాబ్లు సరళతరం కావడంతో ఇవాల్టి నుంచి 375 రకాల వస్తువులపై ధరలు తగ్గాయి. ఇందులో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, సిమెంట్ ప్రధానంగా ఉన్నాయి. జీఎస్టీ సంస్కరణలతో దేశవ్యాప్తంగా అభివృద్ధి పుంజుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధన దిశగా ఇది అతిపెద్ద కీలకమైన అడుగు అని ప్రధాని ప్రకటించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ఖర్చులు తగ్గి డబ్బులు ఆదా చేయటం పెరుగుతుందని, తద్వారా ప్రజలు వారి కలల్ని సాకారం చేసుకోవచ్చునని ఆయన అంటున్నారు. జీఎస్టీ 2.0తో వంటగది సరుకులు, ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించకుండా విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల రూపాయల నగదు వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. మధ్యతరగతి కుటుంబాలకు నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన ఊరట లభించిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఒక ఏకీకృత పన్ను విధానం. అంటే దేశవ్యాప్తంగా అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్నుగా వసూలు చేసే విధానం. 2017లో ఇది అమల్లోకి వచ్చింది. జీఎస్టీకి వ్యతిరేకంగా, మద్దతుగా దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక చర్చలు జరిగాయి. ఆర్థిక రంగ నిపుణులు అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సంస్కరణలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 ప్రకటించింది. గతంలో ఉన్న 4 స్లాబ్లను జీఎస్టీ 2.0లో 2కు తగ్గించింది. అందులో ఉన్న 12%, 28% స్లాబులను తొలగించింది కేంద్రం. దీంతో ఇకపై జీఎస్టీలో 5, 18% స్లాబులే అమల్లోకి వచ్చాయి. తాజా సవరణలతో వినియోగదారులకు మేలు జరుగుతుందని వ్యాపార వర్గాలు సంతోషాన్ని ప్రకటించాయి. జనాలు ఎందుకంటే వస్తున్నారు, స్టెప్పింగ్ బాగుంది, అందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారని చూసి ఎందుకంటే తీసుకోవడానికి ముందు వచ్చారండి. ఇదివరకు ఎందుకంటే ఎంక్వైరీ చేస్తారని తగ్గుతుందని చెప్పి చూసింది ఎందుకంటే అది ఇప్పటి నుంచి ఎందుకంటే అందరూ కూడా ఎందుకంటే ఆశించి వస్తున్నారండి షోరూమ్కి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 78,000 రూపీస్ ప్రొడక్ట్ ఉందనుకోండి, దాని మీద 28% యాడ్ అయ్యేదండి ఇదివరకు. అప్పుడు 1 లాక్ అవుతుంది ఆ ప్రోడక్ట్. అలాగే ఇప్పుడు 78,000 మీద 18% యాడ్ చేస్తారండి, అంటే 92,000 అవుతుందండి ప్రోడక్ట్ వాల్యూ. జీఎస్టీ 2.0 అనేది విప్లవాత్మకమైన అడుగు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసించారు. తాజా పునర్వ్యవస్థీకరణ ద్వారా పన్ను విధానం మరింత సులభతరమవుతుందని, వస్తువుల ధరలు తగ్గడంతో పాటు సేవలు సులభంగా అందుతాయని సోషల్ మీడియా ఎక్స్లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. అక్కడక్కడ చిన్న సమస్యలు వచ్చినా అంతిమంగా వినియోగదారులకు మేలు చేకూరుతుందని అన్నారు. కేంద్రం తీసుకున్న తాజా చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆయన ఆకాంక్షించారు.